ప్రజలను ఏలుతుంది కలవరం. ఏంటి నా బ్రతుకేంటి, నా ఫ్యూచర్ ఏంటి, నా పరిస్థితులు ఏంటి అని ఆలోచనలు పడిపోయినాం అనేక మార్లు. ఒక వ్యక్తి కలవరంలో ఉన్నాడంటే శ్రమ వలనే అతనికి కలవరం. ఆ శ్రమ వలన అతడు మరలా నా దగ్గరికి వస్తాడనేది నా దేవుని ఉద్దేశం. కలవరపడాలని కాదు, నువ్వు నాకు దగ్గరికి రావాలని, నాకు సమీపముగా ఉండాలని, నన్ను హత్తుకొని ఉండాలని నీకు ఈ శ్రమ కలగ చేస్తున్నాను. శ్రమ నీ మేలు కొరకే, నీ పరిస్థితులు మార్చడానికి, నీ నడకను మార్చడానికి, నీ బుద్ధిని మార్చడానికి, నీకున్న గర్వాన్ని అణచడానికి, నీ చూపును మార్చడానికి. కలవరపడడం కాస్త పక్కన పెట్టి అసలు నాలో ఏంటి పొరపాటు, అసలు నేను దేవునికి విరోధమైన పనులు ఏం చేస్తున్నాను, నా మాటల్లో ఏమైనా తేడా వచ్చిందా, చూపులో, నడకలో, ప్రవర్తనలో, నా ప్రార్థన ఏమైనా తక్కువైందా, నా విశ్వాస జీవితం ఏమైనా తక్కువైందా, వాక్యము ధ్యానించట్లేదా, మందిరానికి ఏమైనా దూరమైననా, సన్నిధికి ఏమైనా దూరమైననా, పరిచర్యకి ఏమైనా దూరమైననా, ఎందుకు ఆలోచన చేయి.